Democracy in India is happening right now. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జూలై 20న పార్లమెంట్ దగ్గరికి చలో పార్లమెంట్ అని చెప్పి ఈ దేశపు యువత వాళ్ళు తొక్కిన కదంకి భయపడిన దేశ ప్రభుత్వం మనకి ఈరోజు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ లిటరలీ లాఠీ చార్జ్ చేపించారు. తాట ఊడేదాకా కొట్టారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, పిల్లలని కూడా చూడలేదు, తోసి పడేశారు, దారిన వెళ్తున్న పిల్లల్ని కూడా కొట్టారు. ఇది దేశానికే అవమానం. పార్లమెంట్ వాళ్ళది కాదు, ఈ దేశ యువతది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మొత్తుకున్నా వినలేదు. ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ అతని పైన ఇష్యూ మొత్తం జరుగుతున్నా అతను పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మాత్రం నవ్వుతా కారెక్కిలిపోయాడు. జూలై 21న మనం చూసుకుంటే పిఎం రెసిడెన్స్ ఇక్కడ లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర లిటరలీ కాంగ్రెస్ పార్టీ హైయర్ అఫీషియల్స్ అందరూ అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆఖరికి మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, ఇది కాకుండా మనం చూసుకుంటే డికే శివకుమార్, వీళ్ళందరూ పెద్ద ఎత్తున అక్కడ నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ భేటీ అయ్యారు. 4 గంటల పాటు కూర్చున్న వెంటనే చాలా వరకు ఒక రణరంగంలా మారింది నిన్న అట్మాస్ఫియర్ మొత్తం. అదే కాకుండా చేతికి బేడీలు వేసుకుని ఒక ప్లాస్టిక్ బేడీ, లిటరలీ బేడీలు అంటే బేడీలు కాదండి, టై చేసుకుని చూపించారు. ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడికి నిర్వచనంగా వాళ్ళు చేతికి బేడీలు వేసుకుని కనిపించారు. మల్లికార్జున్ ఖర్గే అవనండి, ఆఖరికి రాహుల్ గాంధీ, ప్రతి ఒక్కళ్ళు ఇది చూపించారు జనాలకి, ఇది ప్రజాస్వామ్యం పైన దాడి అని. ఇదే టైంలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడికి వచ్చిన పోలీసులు అతని కింద పడేసి గుమ్ముగూడి అతని పైన చేసిన చర్యను చూస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఒక డైలాగ్ అన్నారు, డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ హ్యాపెనింగ్ నౌ అని చెప్పి. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా కాంగ్రెస్ లో అగ్రనేతలందరినీ షిఫ్ట్ చేశారు. Democracy in India is happening right now. జూలై 20 జరిగిన లాఠీ చార్జ్ పైన విపక్షాలన్నీ డిస్కషన్ చేయాలి పార్లమెంట్లో అని స్టర్న్ గా స్ట్రెస్ చేశారు. పిఎం మోడీ అలాగే మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా పైన వ్యతిరేకంగా స్వరాలు కూడా వినిపించారు నిన్న లోక్ కళ్యాణ్ మార్గ్ లో కూర్చుని. అదే టైంలో మనం చూసుకుంటే రేణుకా చౌదరి కూడా చాలా యాక్టివ్ గా లిటరలీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆవిడ యూజ్లెస్ అని కూడా కమెంటరీ చేశారు. పార్లమెంట్ స్టేర్స్ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఆవిడ చేసిన కమెంట్ అతి సంచలనంగా మారింది. అది కాకుండా అసలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల గురించి ఏం అర్థం అవుతుంది అన్న స్టేట్మెంట్ కూడా చేశారు ఆవిడ. కిసానో పే వాటర్ క్యానన్, స్టూడెంట్స్ పే టియర్ గ్యాస్. వాహ్ రే వాహ్, क्या ताकतवान सरकार है. बच्चों पे लाठी चलाने वाली सरकार डरपोक होती है, बहादुर है ये बच्चों के हत्या है. 21 बच्चे मार लिए, मैं जा रही हूं, दिस आई वोंट टॉलरेट. यस, कि बच्चों पे टियर गैस चलाए. 21 बच्चे मार के इनका दिल नहीं भरा. हां नहीं, राक्षस कहेंगे. ఇలాంటి తరుణంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పి జితేంద్ర సింగ్ ఎవరైతే బీజేపీకి చెందిన కీలక నేత, ఆయన వచ్చి రాయబారానికి వచ్చారు. రాయబారానికి వచ్చినప్పుడు వాళ్ళు 3 కండిషన్స్ పెట్టారు వాళ్ళ ముందు. ఏంటంటే నీట్ పేపర్ పై చర్చ, ఈ లీకేజ్ జరిగిన దానిపై పార్లమెంట్లో కూలంకుషంగా చర్చించాలి. రెండోది చలో పార్లమెంట్ పైన జరిగిన లాఠీ చార్జ్ పైన కూడా చర్చించాలి. అలాగే ఈ గవర్నమెంట్ పేపర్ లీక్స్ అన్నిటిపైన క్లియర్గా చర్చించాలి అని డిమాండ్స్ పెడితే వాటికి ఓకే అన్నారు. అప్పుడు 4వ డిమాండ్ పైకి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నారో ఆయన ల్యాప్సెస్ వల్ల ఈరోజు నీట్ పేపర్ లీక్ అవటం వల్ల చాలా మంది పిల్లలు సఫర్ అయ్యారు. అది కాకుండా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఒక చిన్న పిల్లడు లేకపోతే ఒక యువత సూసైడ్ చేసుకున్నారంటే అది కేవలం వాళ్ళ ప్రాణం పోవటమే కాదు, ఆ కుటుంబానికి మొత్తం కూలిపోవటమే. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కోపానికి గురి చేస్తుంది. వాళ్ళు అడిగింది జస్ట్ సింపుల్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, నీట్ పైన చర్చ పెట్టాలి. అది కాకుండా బాధితుల కుటుంబాలు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని. అక్కడితో చర్చ బ్రేక్ పడింది. అన్ని విషయాలకి ఒప్పుకున్నారు. అమిత్ షా ఆఖరికి ఒక క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలన్నారు. దానికి కూడా ఒప్పుకున్నట్టు మరి కనిపిస్తుంది జితేంద్ర సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోయింది. నో, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే మేబీ వాళ్ళు అనుకున్నట్టు మా తప్పులన్నీ బయటకు వచ్చినాయి, మేము యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈరోజు మొత్తం దేశం చూస్తుంది కాబట్టి ఇంకా ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త ఏంటంటే అతను ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా బయట పెడతాను అన్న స్టేట్మెంట్ చేశాడంట. సో ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ వరకు మాత్రం ఆగిపోయింది అక్కడ.
ఇది కేవలం ఢిల్లీతోనే ఆగలేదు. మేజర్ మెట్రోస్ ఆఖరికి హైదరాబాద్లో కూడా 4 చోట్ల నిరసన ర్యాలీలు చేశారు. కోల్కతా అవనండి, లేకపోతే బెంగళూరు అవనండి, లేకపోతే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవనండి, ప్రతి చోట స్టూడెంట్స్ అందరూ మద్దతుగా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈగోకి పోతే నిన్న రాహుల్ గాంధీ పెద్ద హీరోగా ఎదిగాడు. ఆయనని లిటరలీ పోలీసులు ఈడ్చుకెళ్తున్న విధానం చూస్తే జుగుప్స కలుగుతుంది. ప్రియాంక గాంధీని అక్కడి నుంచి తరలించాలన్నప్పుడు ఎడిక్వేట్ ఫీమేల్ ఫోర్స్ని పెట్టకుండా మెన్ ఫోర్స్తో ఆవిడ్ని తొక్కి లాగి ఆవిడ్ని తోస్తున్న దృశ్యాలు చూస్తే ఇదా మన డెమోక్రసీ అని నిజంగా ఒక రకంగా చిన్నచూపు కలుగుతుంది. మనం ఈ దేశంలోనే ఉన్నామా అని ఒక భావం కలుగుతుంది. పోరాడేది ఎవరి కోసం? విద్యార్థుల కోసమే. వచ్చిన వాళ్ళందరూ మంచి విద్యార్థులు కాదు, రాని వాళ్ళందరూ మంచి విద్యార్థులు అన్న కేటగారికల్ డివిజన్ తీసుకొద్దామని చూస్తున్నారు. ఇది కాకుండా ఇది ఒక డీప్ స్టేట్ ఇష్యూ, యాంటీ గవర్నమెంట్ ఇష్యూస్ కింద పోర్ట్రే చేద్దామని చూస్తున్నారు. మరి రోడ్డు మీదకి వచ్చిన వేల కొద్ది విద్యార్థులు, ఆఖరికి మద్దతు తెలిపిన సీనియర్ సిటిజన్స్, రైతులు చాలా మంది వచ్చి మద్దతు తెలిపారు. వీళ్ళందరూ ఎవరు? ఈ దేశ ప్రజలు కాదా? వీళ్ళ హక్కుల్ని హరాయించుకుంటూ కూర్చుని కేవలం ఒకే ఒక్క మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని అతన్ని సీరియస్లీ టర్మినేట్ చేయకుండా, రెసిగ్నేషన్ అడగకుండా కంటిన్యూ చేస్తూ మేము ఒప్పుకుంటే దేశం మొత్తం ముందు మా పరువు పోతుందంటే నిజంగా ఈరోజు ఎమర్జ్ అయిన అవుట్ స్టాండింగ్ లీడర్ రాహుల్ గాంధీ. వాళ్ళు ఇదివరకు సీజేపీ చేసిన ఏ యాక్టివిటీకి ఎక్కడ మద్దతు తెలపలేదు, పార్టిసిపేట్ కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే లాఠీ చార్జ్ జరిగిందో, టియర్ గ్యాస్ ఉపయోగించారో, రోడ్డు మీదకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పిల్లల పక్కన నుంచోవాలని డిసైడ్ అయింది. అతి అమానవీయమైన సంఘటన. మొత్తం దేశం చూస్తున్న ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్ కళ్ళకి మాత్రం కనపట్లేదంటే ఇట్స్ అ బిగ్ షాక్ టు ద నేషన్. ఇఫ్ యూ కెనాట్ కాల్ రాంగ్ యాజ్ రాంగ్, దెన్ యు ఆర్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ. ఒక తప్పుని తప్పు అని చెప్పలేకపోయావంటే నువ్వు లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీలో ఉన్నట్టు అర్థం. కనీసం మనందరం స్వరమన్న వినిపించాలి. పార్టిసిపేషన్ చేయకపోతే కనీసం జరుగుతున్న దాళ్ళు, అరాచకాలపైన నోరన్న ఎత్తాలి. ఇంకా ఒక వారం రోజుల పాటు ఇదే ఒక పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. కానీ మొట్టమొదటిసారి ఒక హీరోగా ఎమర్జ్ అయ్యి తన పొలిటికల్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్ రికార్డ్ చేసుకున్నాడు రాహుల్ గాంధీ. స్టూడెంట్స్ పక్కన నుంచుని జరిగిన అవకతవకలు ఎత్తి చూపిస్తూ ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇమ్మంటాం. అదో పెద్ద అమౌంట్ అండి. గవర్నమెంట్ ఇంత స్టబర్న్గా అవుతుంది. ఇజంట్ ఇట్ అ లాస్ ఫర్ ద ఫ్యామిలీ? ప్రాణాన్ని తీసుకున్నప్పుడు మానిటరీ కాంపెన్సేషన్ కూడా ఇవ్వరా? ఇది జరిగింది ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఎంతోమంది 24 లక్షల మంది స్టూడెంట్స్ అపియర్ అయిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అతి హీనమైన నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ₹1,00,00,000 కూడా ఇవ్వరా? కనీసం ఆ శాఖకు సంబంధించిన మంత్రి కనీసం రెసిగ్నేషన్ కానీ అతను టర్మినేషన్ కానీ చేయటానికి ఇష్టపడలేదు అంటే స్టూడెంట్స్ ఒకటే మాట అంటున్నారు, మాకు 2 ఏళ్లలో ఓటు హక్కు వస్తుంది, మేము చూపిస్తాం మా తడాకా ఏంటో అని. మరి వేచి చూడాలి ఎట్టి చెట్టు వెళ్తుందో ఈ పొలిటికల్ హీట్. ఇప్పుడైతే మేజర్ మెట్రోస్కి ఈ హీట్ మొదలైంది. ఇంకా చూస్తూ ఉంటే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ సబ్మిట్ చేయకపోయినా అతన్ని హావభావాలు చూస్తుంటే అసలు బీజేపీ ఇంటర్నల్ టాక్ ఎక్కడా కూడా, లోపల మాత్రం అతని రెసిగ్నేషన్ టర్మినేషన్ గురించి డిస్కషనే లేదు. ఎక్కడ చిన్న పాయింట్ ఆఫ్ మూమెంట్ కూడా లేదు. వీళ్ళకి దారిని వీళ్ళే కొట్టుకుని పోతారులే అన్న ఒక భావం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఓట్ల కింద మారతాయి. ఇది ప్రజాస్వామ్యం. ద డెమోక్రసీ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఎంత తొక్కితే అంత వ్యతిరేకత పెరుగుతుందని మర్చిపోతున్నారు. మీ ఒపీనియన్స్ ఏంటో దీని గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.